హాయ్ అండి. ఈరోజు కారం గవ్వలు తయారు చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ కప్పుతో 2 కప్పులు మైదా పిండి వేసాను. ఒక అరకప్పు ఏమో బొంబాయి రవ్వ వేసుకున్నానండి. ఇది సన్నటి రవ్వ. సాల్ట్ వేసుకున్నానండి. కొద్దిగా కలర్ కోసం పసుపు వేస్తున్నాను. కారం వేస్తున్నానండి కొద్దిగాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి. అలా కలుపుకొని వేడి నూనె వేసుకోవాలండి కొద్దిగాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. వేడి నూనె అన్నమాట ఇది. ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదిగోండి, బాగా కలుపుకున్నాం కదా. చూడండి, ఇదిగో ఇలా ఇలా ఉండవ్వాలన్నమాట చేత్తేని. ఇదిగో చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కొద్దిగాను కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇక చూడండి, ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము. బాగా నానాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి, పిండి నానబెట్టుకున్నాం కదా, అరగంట అయిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. అయిగోండి, చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఇదిగోండి, ఇలా చెక్క పీత పెట్టుకొని ఇలా గవ్వలు చేసుకోవాలి. అదిగోండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు గవ్వలు వేసేసుకుందామండి. ఇగోండి, కారం గవ్వలు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.